హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచ్చల గ్రామం. ఇందులో కనబడుతున్న కోడిపుంజులు ఆల్రెడీ మనం అదే 17వ తారీఖు డేట్లో పెట్టామండి. మొన్న 17వ తారీఖు డేట్లో పెట్టాం. అయితే ఇవి మళ్ళీ ఎందుకు పెట్టడం జరిగిందంటే, మనం ఆ రోజు పెట్టిన రోజు 25 పుంజులు 30 పుంజుల దగ్గరలో పెట్టామండి. అయిపోయిన పుంజులు రిమైనింగ్ మనం ట్రాన్స్పోర్ట్ చేసేసి మిగతా కోడిపుంజులు ఎన్నైతే ఉన్నాయో అన్ని కోడిపుంజులకి మళ్ళీ కొత్తగా తగ్గించి పెట్టామన్నమాట. ఎందుకంటే తెచ్చిన రోజు ఎండ ఎక్కువ ఉండడం, అలసిపోయి ఉండడం వల్ల వాటివి అప్పుడు నౌన్స్ కనబడతాయి. ఎందుకంటే మా దగ్గర అన్ని కూడా మేము చూసుకునే తెచ్చుకుంటాం, కానీ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేస్తాం అనమాట. ఈ వీడియోలో మీకు ఎవరికైనా వాట్సాప్లో హ్యాండ్ పెడితే సెండ్ చేస్తాను, చూడండి. ఇందులో ఏదైనా నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, నచ్చకపోతే చూసో చేస్తారు ఎప్పటిలాగే. అలాగే మన ఛానల్లోకి ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది అంటే, ఇప్పుడు మామూలుగా మీరు బయట తిరిగి కొనుక్కోవడానికి అవకాశం లేని వాళ్ళు మన ఛానల్లో కొనుక్కోండి. మీకు ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా నిజాయితీగా జరుగుతాయి, పర్ఫెక్ట్గా. అదండి. అలాగే మీకు ఎవరైనా రీసేల్ చేసుకోవాల్సిన వాళ్ళకి అయితే 1-2 అయితే ఇవ్వడం జరగదండి. మ్యాక్సిమం బల్క్గా 10 ఉండాలి. అటువంటి వాళ్ళకి మనం రేట్ చేయగలం. మామూలుగా 1-2 రిటైల్గా కొనుక్కున్న వాళ్ళకి మామూలుగా రేట్ పెద్దగా ఏం తగ్గదు. మేము పెట్టిన రేట్ మీద కొద్దిగా తగ్గుతుందండి. వీటి రేట్లు మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఫోటో మీద దాని రేట్ ఉంటుందండి. అది ఎందుకంటే ఇది మధ్యలోని ఎడిటింగ్ చేయడం అవ్వలేదు. వీటి రేట్లన్నీ కూడా లాస్ట్లో వస్తాయండి. అదేవిధంగా మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా ట్రాన్స్పోర్ట్లు గట్రా ఉన్నప్పుడు కొద్దిగా స్విచ్ ఆఫ్ అవ్వాల్సి వస్తుంది. ఫోన్ కూడా కంటిన్యూ మనం ఫోన్ మాట్లాడినప్పుడు ఛార్జింగ్ అయిపోయినప్పుడు గట్రా ఒక అరగంట ఛార్జింగ్ పెట్టినప్పుడు గట్రా స్విచ్ ఆఫ్ రావచ్చు. దాని గురించి ఎవరు తొందరపడక్కర్లేదు. అలాగే ఇవన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అండి. మొత్తం టోటల్ అన్నీ కూడా తూర్పు జాతి పుంజులు. ఇందులో 2-3 పుంజులు భీమవరం పుంజులు ఉంటాయి, మిగతావన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అండి. అలాగే ప్రజెంట్ కోడి పిల్లలు గట్రా అయితే మన దగ్గర ఈ పెట్టలు అయితే 3 ఉన్నాయండి. 3 జాతి పెట్టలు ఉన్నాయి. 3,900 300 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. అలాగే పిల్లల పెట్ట ఒకటి ఉంది, అది మొత్తం టోటల్గా 4,200 అవుతుంది. అదేవిధంగా ఇందాక మీకు ఆ గాబుల్లో కనిపించే కోడి పుంజులు ఇవి రేట్లు అండి. ఇవి మీకు రేట్ ఐడియా కోసం మీకు పెట్టాం. ఇది మీకు అర్థం కాకపోతే వాట్సాప్లో హ్యాండ్ పెడితే మళ్ళీ మీకు ప్రత్యేకంగా సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుని మీరు బెల్ ఐకాన్ కొట్టారంటే మనకి ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మనం కూడా కొద్దిగా యాక్టివ్గా చేయడానికి ఉంటుంది. మనకి సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలండి. ఇప్పటి వరకు 17,000 మంది దగ్గరలో ఉన్నారు, ఇంకా పెరగాలి. అలాగే మన ఛానల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా మన దగ్గర జెన్యున్గా ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉంటాయి, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అలాగే మీకు ఎవరికైనా సరే పెద్ద బ్రీడర్లు పెద్ద తోనల్లో కోళ్ళు కావాలంటే ఇప్పుడైతే ఉండవండి మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడంతా రెడీమేడ్గా ఉండేవే ఉంటాయి. అవన్నీ కూడా ఆగస్ట్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సమ్మర్లో ట్రాన్స్పోర్ట్ అనేది మ్యాక్సిమం నైటే తీసుకోవాలండి. పగల ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పెట్టపిల్లలు ఇవ్వండి, అందా మీకు చూపించే పెట్టపిల్లలు. ఈ 2 పెట్టపిల్లలు నన్ను కుట్టేసాయి, అందుకే అలా ఉంది. ఇవి ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ మీకు తయారైతే బాగుంటుంది, మీకు వాటర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంక ఇవి జస్ట్ ఉరుగుపాటు అండి. ఇంక 2 months అయితే గుడ్లు వస్తాయి. అలాగే ఇంత కనబడిన పిల్లలు పెట్టండి. ఇది 8 పిల్లలు ఉంటుంది పెట్ట. ఇది ట్రాన్స్పోర్ట్తో కలిపి 4,200, 8 పిల్లలు పెట్ట కలిపి. ఇవి తూర్పు జాతి పిల్లలు అండి. అలాగే ఇవి మొత్తం చూసుకోండి, మీకు 4 ఒక పెట్ట 8 పిల్లలు అండి. ఇది మొత్తం టోటల్గా మీకు ట్రాన్స్పోర్ట్తో కలిపి ఇది 4,200 మొత్తం టోటల్గా కలిపండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. స్విచ్ ఆఫ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఒక్కొక్కసారి మనం కోళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు అయ్యే ఆర్డర్స్ అన్నీ కూడా మొత్తం వాళ్ళ పేరు కోడి అంతా కూడా మనకు పర్ఫెక్ట్గా రావాలండి. అలాగే వాళ్ళకి ఏ డ్రైవర్ నెంబర్ వెళ్తుంది, కస్టమర్కి అదే డ్రైవర్ నెంబర్ ఇవ్వాలి, జాగ్రత్తగా కోడి మారకుండా వేసుకోవాలి. ఇవన్నీ చేసేటప్పుడు కొద్దిగా మైండ్ ఫ్రెష్గా చేయాలండి. ఎందుకంటే మనం ఫోన్లో మాట్లాడుకుంటూ ఒక కోడి బదులు ఇంకో కోడిని పెట్టేసాం అనుకుంటే ఇబ్బంది అవుద్ది. అందుకే ఈ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్లు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను ఫోన్ ఆపి ముందు పని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఫోన్ ఆన్ చేస్తానండి. అందుకే వాట్సాప్లో మెసేజ్లో పెట్టండి. అది ఎందుకంటే అలా మనం ఇలా లోడ్ చేసుకుంటామండి. లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా వ్యాన్లో ఎక్కించుకొని అన్నీ పర్ఫెక్ట్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత మొత్తం బండి అంతా ఫుల్ అయిపోయిన తర్వాత మనం వీటిని హైవేకి తీసుకెళ్ళండి. మొత్తం కంప్లీట్గా హైవేకి తీసుకెళ్ళి మనం అక్కడ ఏ బస్సు ఉంటే ఆ బస్కి మేము డబ్బులు ఎందుకు ముందు కొట్టుకుంటాం అంటే ఇవన్నీ ముందుగా చేసుకోవాలండి. మేము తీసుకెళ్ళి బస్సులు చేసేస్తామండి. బెంగళూరు, అలాగే హైదరాబాద్, నెక్స్ట్ అలాగే నెల్లూరు,
ఇవన్నీ కూడా కంటిన్యూ ఏవో ట్రావెల్స్ ఉంటాయండి. నైట్ టైము డాబా హోటల్స్ కాడ అక్కడక్కడ నైట్ ఉండి మనం జాగ్రత్తగా వేస్తుంటాం అండి ఇవి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్.